ప్రతాప్ గౌడ్ గారు, బాగన్న గౌడ్ గారు, మిగతా మిత్రులందరూ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రజాసేవ, వాళ్ళ పట్ల ఉన్న అభిమానం ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వేల మంది వారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీని బలపరిచే చర్య. చాలా మంది చాలా రకాలుగా అనుకునే ప్రయత్నం చేసిర్రు. కానీ ఈ రోజు ఈ సభ చూసిన తర్వాత ప్రతాప్ గౌడ్ గారి చేరిక కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన బలపరుస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరికి ఉండని అవసరం లే. యువకుడు ఎంతో రాజకీయ జీవితం ముందల ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే నిస్వార్థంగా ఎటువంటి నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛగా పనులు చేసుకోవచ్చు. నా కార్యకర్తల కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, మా ప్రజల కోసం అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు 2.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు. వారు చెప్పిన మాటల్లో ఇప్పుడు 2.5 సంవత్సరాల ఎవరిపైన నిర్బంధం లేదు. ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా, నువ్వు ఆ పార్టీలో ఎందుకున్నావు, ఈ పార్టీ రా, నా దగ్గరికి రా అని చెప్పి ఎవరు కూడా ఎవరిని ఒత్తిడి చేయలే. ప్రేమతోటి అభిమానంతో వచ్చిన వాళ్ళని హక్కున చేర్చుకున్నాం. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలు బతకాలని చెప్పి కోరుకునేటోళ్ళం. ఎవరి సిద్ధాంతాలకు, ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పార్టీలలో ఉంటారు తప్ప, నేను ఎమ్మెల్యేగా ఉన్నానో, మా ప్రభుత్వం ఉందో కాబట్టి అందరూ కూడా మా పార్టీలో రావాలన్న ఉద్దేశం మాకు లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పి మేము రాజకీయాల్లో ఉన్నాం. ఈ రోజు నుంచి మనందరం కూడా మా అధ్యక్షులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రచారం చేయాల. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇస్తా ఉంది. వాటన్నిటినీ కూడా గడప గడపకు పోయి ప్రచారం చేయాలి. గతంలో ఉన్న సంక్షేమ పథకాల కంటే కూడా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. గత ప్రభుత్వం కంటే గొప్పగా చేస్తా ఉంది. ఈ విషయాన్ని మనం గడప గడప ఇంటింటికి తీసుకుపోవాలి. మనం చేసే పనిలో అద్భుతం ఉంది, కానీ చెప్పే దాంట్లోనే కొద్దిగా వెనకబడ్డాం. కానీ ఈ రోజు మీరు అందరూ కూడా ప్రతాప్ గౌడ్ గారు, మిగతా పెద్దల నాయకత్వంలో ఇన్ని వేల మంది వచ్చింది కాబట్టి మీరు మాకు అదనపు బలమైతారు. మనం అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను గ్రామ గ్రామానికి తీసుకుపోదాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మనందరం కూడా కృషి చేద్దాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలో 70-75% సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలిచిండ్రు. మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో 80% మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిండ్రు. ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలిచి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా మన పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. అంటే ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులకు ప్రజల ఆశీర్వాదం ఉన్నది. వాళ్ళు మనల్ని బలపరుస్తున్నారు. కాబట్టి ఈ రోజు మిగతా నాయకులు ప్రజలకు మంచి చేయాలి, మంచి మార్గాన నడవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. ఆ కోవలోనే ఈ రోజు మిత్రుడు ప్రతాప్ గౌడ్ గారు వచ్చిండ్రు. వారితో పాటు బాగన్న గౌడ్ గారు వచ్చిండ్రు. నాకు ప్రతాప్ గౌడ్ గారు వారి మామగారు చాలా పరిచయం. వారు నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారితో అనేక సార్లు మాట్లాడిన, వాళ్ళు ఆత్మీయంగా ఉండేవారు. అలాగే మా బాగన్న గౌడ్ గారు పెద్దలు, వారు పోలీస్ శాఖలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వారు నాకు బాగా తెలుసు. కల్చరల్ యాక్టివిటీస్ లో ముందుంటారు. మన పిల్లలకు మన సంస్కృతిని నేర్పించడానికి, వచ్చే తరానికి మన సంస్కృతిని బ్రతికించడానికి వారు అహర్నిశలు కృషి చేస్తారు, ప్రజాసేవలో ఉంటారు. ఈ రోజు ఇన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు నిజంగా మీ అందరికీ కూడా పార్టీ తరఫున, నా తరఫున, మన గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, అలాగే ముఖ్యంగా మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలలో అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నిన్ననే అంబేద్కర్ గారి విగ్రహం పక్కన మన ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులు జ్యోతిబా పూలే గారిది, వారి సతీమణి సావిత్రిబా పూలే గారి విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం. అంటే మా ప్రభుత్వం బర్లు గొర్రెలు ఇవ్వడం కాదు, మా ప్రభుత్వం చదువు మీద దృష్టి పెడుతుంది. మా పేద వర్గాల పిల్లలు చదువుకోవాలన్న సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవ్వడానికి జ్యోతిబా పూలే గారు, సావిత్రిబా పూలే గారి విగ్రహాలను అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర హైదరాబాద్ నడిబొడ్డున బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నామంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా రాజకీయాలు చేసినాం, ఇంకా ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. మహబూబ్ నగర్ కు మంచి వ్యక్తులందరూ కూడా
కలిసి మంచి కార్యక్రమాలను మనం తీసుకుపోదాం. మన బడులను బాగు చేయించుకుందాం, మన గుడ్లను బాగు చేయించుకుందాం, మన రోడ్లను బాగు చేయించుకుందాం, మన పిల్లలకు మంచి చదువులు చెప్పించుకుందాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకుందాం, వాళ్ళని ఇంజనీర్లు డాక్టర్లుగా చేయించుకుందాం. వాళ్ళకు కావాల్సిన అన్ని వ్యవస్థలను మనం ఏర్పాటు చేసినప్పుడే రాజకీయానికి అసలైన అర్థం. అంతేగాని పడరాన్ని పోలీస్ కేసు పెట్టి లోపల నూకి బెదిరించి వాళ్ళకి ఏమున్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఏమున్నాయి, వాళ్ళ మీద ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తే అది పైశాచికత్వం అవుతుంది తప్ప రాజకీయం కాదు. మహబూబ్ నగర్ లో అభివృద్ధి ఉండాలి తప్ప రాజకీయాలు ఉండకూడదు అన్న ఆలోచనతోటి ఈ రోజు అందరినీ కూడా కలుపుకొని పోతా ఉన్నాం. మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళని ఆహ్వానిస్తా ఉన్నాం. వారి స్థాయిని, వాళ్ళ పలుకుబడిని, వాళ్ళ పరపతిని బట్టి ఖచ్చితంగా వారికి భవిష్యత్తులో మంచి స్థానం ఉంటది. ఇప్పుడే మా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీ లైన్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయి. ఓపికతోటి ఆ అవకాశాలు వచ్చే వరకు మనము నిస్వార్థంగా పార్టీ కోసం, పార్టీ లైన్ లో ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమంలో ముందంజలో ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, టైం చాలా అయిపోయింది కాబట్టి మీరు మళ్ళొకసారి మన ప్రతాప్ గౌడ్ గారు, వారి మిత్రులు, ఇన్ని వేల మంది వచ్చిన వారితో సంబంధం ఉన్న అనేక గ్రామాల నుంచి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. అందరూ తెలుసు వాస్తవం అయితే నేను ఎప్పుడు పార్టీలో, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల క్రితం రావాలి. నా చేరిక చాలా మంది అడ్డుకున్నారు, పోవద్దు 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 అని. ఇప్పుడు ఇలా చాలా మంది ఏంటంటే నేను ఇంకా ఉంటా, 2 ఏళ్ళు అయితే మనం వస్తాం కదా అన్నారు. 2 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళైనా మీరు రారు. ఎందుకు అని చెప్తా. ఎందుకంటే మేము ఏమన్నా చూస్తే అన్ని ఏం చేసేదంటే అన్ని తెలుసు నాకు. ఒకటి ఏముందంటే ఎటువంటి వివాదాలు లేకుండా 2 సంవత్సరాల నుంచి పాలమ్మలో ఎటువంటి వివాదాలు లేవు, ఎటువంటి అక్రమ నిర్బంధాలు లేవు, ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి కబ్జాలు లేవు. ఒకటి ఏముందంటే సారు నచ్చి వస్తున్న పార్టీలకు ఎవరు బలవంతంగా నాకేం లేదు, ఎవరేం లేదు. నచ్చి పార్టీ, కాంగ్రెస్ పార్టీ నచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరూ ఏమైనా పుకారు లేపారు బిజినెస్ కోసం వస్తాని. నాకు 4 బిజినెస్ ఉన్నాయి, 2 MRF షాపులు ఉన్నాయి, ఒక వైన్ షాప్ ఉంది, ఒక బార్ షాప్ ఉంది. నాకు డోకా ఏం లేదు. నా జీవితానికి మా మామ మస్తు సంపాదించిపోయాడు. నేను సేవ చేయాలని, ఎన్ఎస్ఎస్ నాయకత్వంలో పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తా. ఏ పని చెప్పినా సార్ చెప్పిన పని పక్కా చేస్తా. ఒక్కడే గుర్తు పెట్టుకోండి, ఎవరు నేను పార్టీ మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వస్తాడు అని అనుకున్న ఒకటే చెప్తున్నా, వేదిక మీద చెప్తున్నా. నేను ఉండేది సార్ ఎంబడే ఉంటా, కాంగ్రెస్ పార్టీలే ఉంటా, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలే ఉంటా. వేదిక ముందు చెప్తున్నా అందరికీ, వస్తాడు మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వస్తాడు, బిజినెస్ కోసం పోయిన అనేది ఉట్టి పుకారు. ఇవన్నీ ఇంతమంది సమస్యలు చెప్తున్నా, 500 మంది సమస్యలు చెప్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి లైన్ లో పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీకి నీతి నిజాయితీగా పనిచేస్తా. నేను మాటిస్తే తప్పను. ఇది ఒక్కటే క్లియర్ చేస్తా మీకు అందరికీ. ఎటువంటి ఏం చేసినా సార్ ఆధ్వర్యంలో, సంజయ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నీతిగా లైన్ దాటకుండా పనిచేస్తా. నా గురించి అందరికీ తెలుసు, నేను ఏం చేస్తానని తెలుసు. మాట ఇస్తే తప్పని నేను, ఇది మాత్రం పక్కా. సార్ థ్యాంక్ యూ సార్, నాకు పార్టీలోకి ఆహ్వానించేందుకు అధ్యక్షుల గారికి, ఎమ్మెల్యే గారికి. నాకు మాట్లాడడానికి ఫస్ట్ స్పీచ్ పవర్. నేను ఎప్పుడు మా తప్పుడు ఉంటే చేపించండి, ఏం మాట్లాడాలి ఇంతవరకు ఎప్పుడు. అక్కలు, తమ్ముడు అందరికీ పేరు నన్ను ఇంత ఉంటా నాకు తెలియదు. నా మీద ఇంత అభిమానంతో వస్తుంది నేను ఊహించలేదు. నేను ఇంత నా మీద అభిమానం ఉంటా. చాలా మంది అడ్డుకున్నారు, మీటింగ్ రావద్దని. అల్లీపూర్లు అడ్డుకున్నారు, చిందలపల్లి అడ్డుకున్నారు, డబ్బులు ఇస్తాం పోవద్దు ఆయన కంటే. అరే పోయి ప్రజాసేవ చేయడానికి వస్తుంది, ఇంత అడ్డుకుంటారా నాకు తెలియదు సార్. ఇంత నాకు ఉంటుంది, నా నెట్వర్క్ ఇంత ఉంటుంది, ఇంతమంది అడ్డుకున్నా నాకు తెలియదు. నాకు శత్రువులు తెలిసిపోయి, మిత్రులు తెలిసిపోయింది ఇప్పుడు. కానీ నేను ఖచ్చితంగా ఎన్ఎంసీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా 10 ఏళ్ళైనా సార్ ఎమ్మడే ఉంటా. సార్ మళ్ళీ నెక్స్ట్ 2.5 years తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, అది మాత్రం పక్కా 100% సార్. ఎందుకంటే ఎందుకు వచ్చిన అనేది అందరికీ అర్థం కావాలి. సార్ ఏమో ఎందుకు వస్తున్నా, సార్కు మళ్ళీ గెలుస్తాడు ఎమ్మెల్యేనే, సార్ పార్టీకి వస్తాను నేను. ఇది పక్కా, ఇది మాత్రం. విద్యాశాఖ మంత్రి సార్ పక్కా, ఇది మాత్రం. థ్యాంక్ యూ.